మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గత 23 సంవత్సరాలుగా వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి వీరాభిమానిగా ఉన్న మల్లు గోపాల్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీని వీడి బీజేపీ పార్టీలోకి చేరడం జరిగింది. కారణాలు ఏమో ఆయన అడిగి తెలుసుకుందాం. మీరు గత 23 ఏళ్లుగా వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి వీరాభిమానిగా ఉన్నారు కదా, అలాంటిది మీరు వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి బీజేపీ పార్టీలోకి రాని గల కారణాలు ఏమి చెప్పండి. 1991 రాజశేఖర రెడ్డి ఎంపీ రమణారెడ్డి ఎంపీగా పోటీ చేసినప్పుడు ఆయన నేను ఒక లీడర్గా కాదు, నేను ఒక కార్యకర్తగా ఒక అభిమానంగా చేశాను. మైసూరారెడ్డికి మేము ఎప్పుడు ఆపోజిట్గా ఎప్పుడు ఏ తోడు చేయలేదు. ఒక సుధీర్ రెడ్డి కొట్టే చేసింది అది జగన్మోహన్ రెడ్డి కోసమై. అందుకోసం మేము ఇంతవరకు వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే రాజారెడ్డి అంటే అంత ప్రేమగా ఆ కుటుంబానికి నేను ఇదేలుగా పడతాను. జగన్ పాదయాత్ర పూర్తి లాస్ట్ వరకు చేశాను. లాస్ట్కు ఇచ్చాపురం బార్డర్లో మీటింగ్ రోజు అక్కడనే ఉంటాను. ఇంతవరకు తిరిగిన తర్వాత నేను లేవతోటపాడులో జగన్ సార్ దగ్గర పోయినా. ఇట్లా సుధీర్ని కలసాలా అన్నారు. సుధీర్ సార్ మేము కలుస్తాము, మాకు మైసూరాడికి ఎప్పుడుంటో మాకు లేదు, నేను ఈర్సువాడి వెళ్ళాను. అయితే ఆయన అక్కడ పోయినాడు కాబట్టి నేను చెప్తాడా, లేదన్నా నీకు నేనుండా భరోసా నీకేమన్నా, నువ్వు సుధీర్తో పాటు ఏమన్నా నా దగ్గరికి రాను. ఆ ఎలక్షన్ లాస్ట్ అయిపోయినంత వరకు జగన్తో కలుస్తా ఉన్నా. ఒక సీఎం అయిన తర్వాత ఆయన కలవలే. ఎవరు నన్ను మీది నాకు ఆరోగ్యం బాగాలేకుండా రాలేదు. నాకు ఎరగుంట మీటింగ్లు పెట్టి పిలిచడం లేదు. దానివల్ల నాకు మా మనస్తాపం పూర్తయింది. అయితే జగన్మోహన్ రెడ్డి గెలిచితే నేను ఆ పార్టీ ఇచ్చాను. జగన్మోహన్ రెడ్డికి ఫోన్లు లేదు. సరే అని చెప్పి సురేష్ బాబు కంప్లైంట్ చేసిన, అవినాష్ కంప్లైంట్ చేసిన, కలుసుకోబోవాలంటే నేను కలుసుకోబోలేను. నేను మీ కుటుంబానికి నేను ఫస్ట్ నుండి పనిచేస్తాను, నేను జగన్ సార్ చెప్పిన దానికి నేను చేసిన అని చెప్పేసి ఎన్ని చెప్తే దానికి అంగీకరించలే. ఇప్పుడు నేను పార్టీలో చేరిన నాకు వచ్చి పదం ఫోన్ చేయడం రావడం, వారసులు ఫోన్ చేయించడం నువ్వు రావాలని. నేను రాను, నేను సత్యనా బతికినా అదే నాడు నమ్మినా అదే నాడే. మాకు ఒక మేనమాంగ గారు మేనత్త గారు వాళ్ళు ఉన్నారు, నాకు వాళ్ళకి సార్. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫు నుంచి సుద్దిరెడ్డి 5 ఏళ్ల పరిపాలన ఎట్టుందో గోపాల్ రెడ్డి అడిగి తెలుసుకుందాం. అది నానండి 2009 నుండి 2014 రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నాడు కాబట్టి 2014 వచ్చేసి కిరణ్ కుమార్ సీఎం అన్నాడు. ఆయన కష్టపడి ఫండ్స్ తీసుకురావాలంటే గవర్నమెంట్ ఏదో రాజశేఖర చేసినాడు కదా, ఆయన సుధీరెడ్డి అంటాడు. ఈ రోజు జగన్ రెడ్డి ఉన్నాడు కదా మరి సీఎంగా, ఈయన చేయొచ్చు కదా. ఆయన ఏం చేసి ఆ కాలంలో అభివృద్ధి కావాలి, నాకు అభివృద్ధి అనే కింద ఎన్ని అభివృద్ధి పనులు ఎర్రగుంట్ల ఫ్లైఓవర్ చేసినాడు. ఎర్రగుంట్ల మున్సిపాలిటీలో దన్నపాటి రస్తా కానీ ఏంటి అభివృద్ధి చేశాడు. ఆయన ఏందో నేను నేషనల్ హైవే చేసినట్టు కడప రోడ్డు నేను ఐస్వేర్ చేసిన, నేను లైటింగ్ వేసిన అని ఇవన్నీ చెప్పకొచ్చుకుంటాను. అవన్నీ వాళ్ళతో కుమ్మక్కయ్యి అతని సొంత వర్క్ అతనితోనే చేసుకొని వాళ్ళే తిన్నారు. కార్యకర్తకి ఇచ్చింది ఏం లేదు. ఈయన ఈ పొద్దున ఏందో నేను చేసినాడు. ఆదినాయుడు చేసిన అభివృద్ధి ఎంత ఉంది అంటే ఎర్రగుంట్ల మండలంలో ఎంతో ఉంది. నియోజకవర్గంలో ఆయన అభివృద్ధి అంటే ఎంతో చెప్పుకోనంత ఉంది ఈయన చేసినది. ఆదినాయుడు రెడ్డి గురించి సుధీర్ రెడ్డి గురించి ఒక్క మాట చెప్పండి. ఆదినాయుడిది ఎంతో అభివృద్ధి ఉంది. సుధీర్ది ఏ అభివృద్ధి లేదు. ఎక్కడ చూడమని ఎక్కడ ప్రజలైనా చూడు, నేనేందో చేసిన పింఛన్లు ఇప్పించిన చేసిన ప్రతి ఒక్కటి ఎర్రగుంట్ల ప్రతి ఒక్క ఇంటిలో కుటుంబీసను సిలిండరు. నీ అభివృద్ధిలో ఏందో చెప్పు, నువ్వు ఏది ఒక్కటి కూడా లేదు నీ అభివృద్ధి. ఇప్పుడు 51,000 మెజార్టీ గెలిపించింది, ఎందుకు గెలిపించారు? నువ్వు మంచి చేస్తావని నేను గెలిపించాను. సుధీర్ రెడ్డి అంటే శూన్యము. ఎంపీ 50,000 ఎంపీ గెలిచాడు, 60 ఎమ్మెల్యే ఆదినాడు గెలిచాడు. నేను చూపించిన మా కడాకి ఏంటంటే అదేంతో లేదు అనుకున్నాను. గోపాల్ డాటోలో అయిపోయినాడు, ఇప్పుడు పిల్లప్పుడే చేసినాడు, ఇప్పుడు 60 ఏళ్ళు వచ్చినాయి దేవుడు. అది నేను చూపించాలని, నా సత్తా చూపించాలని పెట్టి. ఆదినారాయణ రెడ్డి గారు మాకు ఇచ్చిన హామీతో మేము వైసీపీ పార్టీని వీడి బీజేపీ పార్టీలో చేరడం జరిగిందని మల్లు గోపాల్ రెడ్డి తెలిపారు. కెమెరామ్యాన్ జయంత్తో భాష, సుమన్ టీవీ, ఎర్రగుంట్ల.